విజయవాడ నగరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉదయం 7 గంటలే విజయవాడకు చేరుకున్న బాబు అధికారులను పరుగులు పెట్టించారు. ప్రభుత్వ అతిథి గృహం నుంచి ఉదయాన్నే బయలుదేరిన ముఖ్యమంత్రి బందరు కాలువను పరిశీలించారు. కాలువపై ఉన్న ఆక్రమణలు పరిశీలించిన సీఎం కాల్వల సుదీర్ఘకాలంపై అధికారులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విజయవాడ స్టేట్ గెస్ట్ హౌస్ లో తూళ్లూరు ప్రాంత రైతులతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలువురు రైతులు చంద్రబాబును గజమాలతో సత్కరించారు. తమ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తున్నందుకు అభినందనలు తెలిపారు. ఆలోచనే వచ్చేది కాదు. విడిపోయిన తర్వాత విధులైన పరిస్థితిలో రాజధాని కట్టుకోవాలి. ఈ రోజు కట్టే రాజధాని 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు తెలుగు వారు గుర్తుపెట్టుకోవాల్సిన నూతన రాజధానికి భూమి ఇవ్వడానికి ల్యాండ్ పోలింగ్ లో సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి ఇచ్చేటువంటి రైతాంగానికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు. ఈ 6 నెలలు నేను కష్టపడ్డాను. రాజధాని కట్టుకోకపోతే మళ్ళీ మనం ముందుకు పోయే పరిస్థితి లేదు. ఆ రోజు రాజధాని విషయంలో కూడా కొన్ని పార్టీలు అయితే ఏ విధంగా ప్రవర్తించారో మీరే చూశారు. నేను రాజధాని అప్పుడు నేను చెప్పేది ఒకటే చెప్పాను, ఎవరి రికమెండేషన్ లేకుండా, ఎవరి ప్రమేయం లేకుండా అందరికీ అనుకూలంగా రాజధాని ఉండాలి తప్ప ఎక్కడో పరుగు పోంది లేకపోతే అడవి పోంది ఒక మారుమూల ప్రాంతంలో ఊరికే వస్తుందని చెప్పి అక్కడ రాజధాని కడితే అది అభివృద్ధి కాదు, దానివల్ల రాష్ట్రం నష్టపోతుందని చాలా స్పష్టంగా చెప్పాను. ప్రపంచంలో ఎక్కడ చూసినా రాజధాని అనేది ఒక సోషల్ లైఫ్ ఉండాలి, ఒక రాజధాని అనేది మధ్యలో ఉండాలి, ఒక రాజధాని అనేది ఆర్థికంగా అభివృద్ధి కావాలి.